ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంజెక్షన్ ఇస్తే త్వరగా మెలకు వచ్చేస్తుందేమో డాక్టర్. ఇప్పుడు ఇంజెక్షన్ చేయకూడదు, ఎందుకంటే తను ప్రెగ్నెంట్. ఇప్పుడు తనకి రెస్ట్ అవసరం. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చేస్తుంది. సాయంత్రం ఒకసారి హాస్పిటల్కి తీసుకొస్తే ప్రెగ్నెన్సీకి సంబంధించిన మందులు రాసిస్తాను. అలాగే డాక్టర్. అమ్మ శ్రీవల్లి, డాక్టర్ గారిని పంపించొస్తాను. అలాగే అన్నయ్య. రండి డాక్టర్. ఓకే. ఇదిగో డాక్టర్. ఉంటానండి. సరే. అదేంటక్క, మెళ్ళో తాలిబట్టు లేదు, కాలికి మెట్టలు లేవు. డాక్టర్ ఏమో తన కడుపుతో ఉందని చెప్తుందేంటి? తను లేచి వివరంగా చెప్తే తప్ప ఏమీ తెలీదు. ఇంతకు ముందెప్పుడు చూడనే లేదు. మన ఊరికి ఎందుకొచ్చిందో. అన్నయ్య కాబట్టి ఇంటికి తీసుకురాగలిగాడు. ఇంకెవరి కంటపడ్డా ఏం జరిగేదో. పాపం, ఎవరో ఏంటో చూస్తుంటే పెళ్లి కానట్టే ఉంది. నెల తప్పిందని తెలిస్తే ఈ ఊరు కాని అమ్మాయిని కూడా పంచాయతీలో నిలబెడతారు. బయటికి పంపించకూడదు. తను స్పృహలోకి వచ్చాక తనని జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్పాలి. పెళ్లి కాకుండానే కాలు జారిన అమ్మాయిని మన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా? అవునక్క, తనకి మెలకు రాగానే ఎక్కడి నుంచొచ్చిందో కనుక్కొని పంపించేద్దాం. ఎప్పుడు లేస్తుందో చూద్దాం. ఎందుకే అలా అంటారు? ఏదేమైనా సరే తలరాతను బట్టే జరుగుతుంది. ఈ అమ్మాయి ఈ ఊరికే ఎందుకు రావాలి? అన్నయ్య కంటే ఎందుకు పడాలి? మనింటికే ఎందుకు రావాలి? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే దేవుడు వీటన్నింటికి ఏవో కారణాలు పెట్టే ఉంటాడు. తను లేస్తే ముందు చివాట్లు పెట్టకూడదు, 2 ముద్దల అన్నం పెట్టాలి. అర్థమైందా? గంగా, రాత కూర్చోండి. శుభలేఖలు వచ్చాయి. అందరికీ పనిచేస్తున్నారు కూడా. నా పుట్టింటి తరపు వాళ్ళకి నా చేతులతో ఇవ్వాలని మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను. తీసుకో. చాలా సంతోషం అత్తయ్య, శివ పెళ్లి పత్రికని నీ చేతుల మీదుగా తీసుకోవడం. నీకు హ్యాపీగానే ఉంటుంది, నాకు లోపల మండిపోతుంది నా పెళ్ళంటే. అత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి. శివ కూడా వచ్చినట్టుందక్క. అవును, శ్రీవల్లి వాళ్ళేరే కనిపించట్లేదు. గదిలో ఉన్నారత్తయ్య. ఆహా. బావా, ఒక్క నిమిషం. ఇప్పుడే వస్తానత్తా. ఎవ్వరికీ ఈ అమ్మాయి మనింట్లో ఉన్నట్టు తెలియకూడదు. తనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నాకే అప్పుడు గాని మనం ఏ నిర్ణయం తీసుకోలేం. అత్తయ్య వాళ్ళకి ఏం తెలియనివ్వకుండా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.